హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా సిరీస్లో థర్డ్ బ్లాగ్. వెల్కమ్ టు ఇండియా సిరీస్ థర్డ్ బ్లాగ్. అత్తమ్మతో కొన్ని డేస్ స్పెండ్ చేసాము. సో ఇంకా అక్కడి నుంచి మా మేనమామ ఇంటికైతే బయలుదేరాము. మా అమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు, నాకు ముగ్గురు మేనమామలు. ముగ్గురు మేనమామలంటే నాకు చాలా ఇష్టము. అందులో ఒక్క మేనమామ కొంచెం ఎక్కువగా ఇష్టము. ఆ మేనమామ ఇంటికైతే బయలుదేరాము. మీరు లాస్ట్ టైము నా ఇండియా సిరీస్లో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా మేనమామ వచ్చారని చెప్పాను కదండి. ఆ మామ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. 1 ఇయర్ తర్వాత మా మేనమామని చూడడానికి వెళ్తున్నాము. చాలా చాలా ఎక్సైట్మెంట్గా వెళ్తున్నాము. మేము ఇండియాకి వచ్చినప్పుడే మాకు చాలా చాలా వాల్యుబుల్ అండ్ లవబుల్ డేస్ అనమాట. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవుతాము. వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళామంటే మేము నలుగురమే కదా, అక్కడ ఇంకా ఎంత ఎంజాయ్ చేయాలన్నా మేము నలుగురం మాత్రమే ఎంజాయ్ చేయాలి. అందుకే ఇండియాకి వచ్చిన ప్రతిసారి మేము ఇక్కడే ఉంటే బాగుండు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వకుంటూ అందరితో కబుర్లు చెప్పుకుంటూ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళము అనిపిస్తుంది. సో అందుకే ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మనసు అయితే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇండియాని ఇంకా విడిచి వెళ్ళబుద్దే కాదు నాకైతే. మా మామ వాళ్ళు ఉండే కమ్యూనిటీలో బోల్డ్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి అండ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కమ్యూనిటీ. అండ్ కమ్యూనిటీలో పార్క్ కూడా ఉంది. మేము అక్కడ ఉన్నన్ని రోజులు కౌట్లు అయితే మంచిగా పార్క్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు. అండ్ ఫైనల్గా మా మామ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మా కోసం మా అత్త అయితే బోల్డ్ అన్ని వంటలు ప్రిపేర్ చేశారు. మా మామ మా అత్త మాకు చాలా చాలా క్లోజు. మంచిగా అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. హియర్ మా ముద్దుల మేనమామ, మా మామ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీర్ అండి. మా మామ కొడుకులు ఇద్దరు డాక్టర్స్. అండ్ మా అత్త మా మామ ఇద్దరు చాలా చాలా క్యూట్ అండ్ లవ్లీ కపుల్స్. ఇద్దరు చాలా చాలా ఫ్రెండ్లీగా చాలా చాలా హ్యాపీగా ఉంటారు. మా మామ వాళ్ళ ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని తీసుకొని వచ్చారు. దాని పేరు వచ్చేసి బన్నీ. దానికి ఇవి 2 పుట్టాయన్నమాట. సో ఒకటి చింటూ, ఒకటి చిన్ను. ఇవైతే భలే అల్లరి చేస్తుంటాయి. పిల్లలతో చాలా చాలా మంచిగా ఆడుకోవడం కానీ భలే చేస్తాయి. ఇక్కడ మా ముద్దుల మేనమామ ఫస్ట్ మేనమామ, మా అమ్మకి ఫస్ట్ తమ్ముడు. ఈ మామ వచ్చేసి డాక్టర్ అనమాట, అనస్థీషియన్. అండ్ మా ఫ్యామిలీలో అందరు కిడ్స్ డాక్టర్స్ చదువుతున్నారు. అండ్ మా మామ మా కోసము మ్యాంగోస్ తీసుకుని వచ్చారు. మ్యాంగోస్ అయితే చాలా చాలా టేస్టీగా స్వీట్గా ఉన్నాయి. మా మామకి నాకు స్వీట్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం అని బాగా తెలుసు అనమాట. ఇంకా నేను అక్కడ ఉన్నన్ని రోజులు మా మామ డైలీ ఒక స్వీట్ తీసుకొని రావడము తినిపించడం చేసేవారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మామ వాళ్ళ ఇంట్లో గడిపిన రోజులన్నీ చాలా చాలా వాల్యుబుల్ గోల్డెన్ డేస్ అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మా ముద్దుల అమ్మమ్మ. మా అమ్మమ్మ తాతయ్య అంటే నాకు చాలా చాలా క్లోజు. నేను ఇంటరు అమ్మమ్మ తాతయ్య దగ్గర చదివాను. నేను ఇంటరు అక్కడ ఉన్నన్ని రోజులు మా తాతయ్య డైలీ నన్ను సైకిల్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేవారు. మా తాతయ్యనైతే చాలా చాలా ఎక్కువగా మిస్ అవుతున్నాను. ఇప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫస్ట్ టైము తంబోలా గేమ్ అయితే ఆడుతున్నాము. చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఆడుతున్నాము. మేము ఇంతవరకు తంబోలా గేమ్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో అస్సలు ఆడలేదనమాట. ఫస్ట్ టైము అమ్మ అత్తమ్మ అందరం కలిసి తంబోలా గేమ్ ఆడుతుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇందులో స్టేజెస్ ఉంటాయి కదా, సో స్టేజెస్లో ఎవరు విన్ అయితే వాళ్ళకు చాక్లెట్స్ బిస్కెట్లు అలా గిఫ్ట్గా ఇచ్చుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో తంబోలా గేమ్ ఆడడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకు తంబోలా గేమ్లో విన్నర్ ఎవరయ్యారో తెలుసా? విన్నర్ వచ్చేసి నేనే విన్ అయ్యాను. మేము యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాక మా హస్బెండ్ ఒక్కసారి కూడా కార్ డ్రైవ్ చేయలేదండి. ఎందుకంటే అక్కడ రోడ్డుకి రైట్ సైడ్ కదండి డ్రైవ్ చేసేది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కదా. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో ఇంకా ఇక్కడలాగే అలవాటైపోయి అక్కడ డ్రైవ్ చేసామంటే కొంచెం యాక్సిడెంట్స్ అలా అవుతాయి కదా. సో అందుకే మా హస్బెండ్ అస్సలు డ్రైవింగ్ చేయరు. ఫస్ట్ టైము చాలా చాలా జాగ్రత్తగా పక్కన నేనుంటేనే మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేశారు. సో అలా గోబీ తిన్నాము. ఇంకా అక్కడ దగ్గరలో పార్క్ ఉందనమాట, పార్క్ వచ్చాము. సో అక్కడ వచ్చేసి మా మామ చిన్న కొడుకు అనమాట. నేను మా మామ వాళ్ళ పిల్లలు చాలా చాలా క్లోజు.
కౌటిల్య చానిక పార్క్లో చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ బాబాయ్తో కూడా చాలా మంచిగా ఆడుకున్నారు. మా మామ వాళ్ళు ఉండే కమ్యూనిటీలో ఈ పార్క్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు నైట్ కాగానే అందరు చాలా మంచిగా, పిల్లలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. కౌటిల్య డైలీ పార్క్ వెళ్ళడము, పార్క్లో ఫ్రెండ్స్తో ఆడుకోవడము. మేమిప్పుడు షాపింగ్ చేయడానికి కోటికైతే బయలుదేరాము. ఇంకా లాస్ట్ టైం చేసాము కానీ ఓన్లీ లిటిల్ మాత్రమే చేసాము. ఈసారి కొంచెం ఎక్కువగా చేద్దాం అన్నట్టు అందరం కలిసి బయలుదేరాము. మా మామ వాళ్ళు ఉండేది పటాన్ చెరువు అనమాట. పటాన్ చెరువు నుంచి కోటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ ఎక్కాము. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్లో చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఏసీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా చాలా కూల్గా జర్నీ చేయొచ్చు. అలా ఎలక్ట్రిక్ బస్ నుంచి ఇంకా మెట్రోలో కోటికి జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మెట్రోలో కౌటిల్యకి అన్ని హైదరాబాద్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ని చూపించుకుంటూ జర్నీ అయితే చేసాము. మెట్రోలో జర్నీ చేస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే హైదరాబాద్లో ఏ ఫేమస్ ప్లేస్లు ఉన్నాయో ఆ ఫేమస్ ప్లేస్ని అట్లీస్ట్ ఫేస్ అయినా చూడొచ్చు. చాలా బాగుంటుంది. కౌటిల్యకి ఆ ఫేమస్ ప్లేస్లు అన్ని చూపించుకుంటూ జర్నీ చేస్తున్నాము. ఇక్కడ మా గౌరీనాథ్ వల్ల ఎంబీబీఎస్ హాస్టల్ అండి. మా గౌరీనాథ్ వాళ్ళ హాస్టల్ గురించి, వాళ్ళ కాలేజ్ డేస్ గురించి చెప్తున్నాడు. అలా ఫైనల్ గా కోటికి అయితే రీచ్ అయ్యాము. రీచ్ కాగానే అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. కోటిలో షాపింగ్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు సుల్తాన్ బజార్లో చేశాను కానీ కోటిలో షాపింగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అలా ఇయర్ రింగ్స్తో స్టార్ట్ అయిన నా షాపింగ్ బోల్డ్ అండ్ డ్రెస్సెస్ తీసుకున్నాను, బోల్డ్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. కోటిలో ఏం తీసుకున్నానో నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. కోటిలో షాపింగ్ మొత్తం నాదే అనమాట. చాలా ఫుల్గా టైర్డ్ అయిపోయాను. అలా షుగర్ క్యాన్ జ్యూస్తో కూల్గా చిల్ అయిపోయాము. సో అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.